ఇది కదా మనకు కావాల్సింది. పెద్ద ఫస్ట్ షాట్ గురించి మాట్లాడాలంటే నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నచ్చిన ఎలిమెంట్స్ అన్నిటి గురించి మాట్లాడడం. అన్నిటికంటే లిస్ట్లో టాప్ ఉండేది రామ్ చరణ్ 5 లాంగ్వేజెస్లో డబ్ చేయడం. ఆహా, ఆ ఫీల్ నాకు ఎలా అనిపించిందంటే తమిళ్తో హిందీతో టీజర్ వింటుంటే నాకు ఒక లైన్ వచ్చిందనమాట. మన వాళ్ళు భోజనం తయారు చేయడమే కాదు, సొంత చేత్తో వడ్డిస్తే ఆ తినేవాడికి కూడా ఆస్వాదించిన ఫీలింగ్ అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నాకు మన ఇండియన్ సినిమా మొత్తానికి తెలుగు నేటివిటీ ఏంటి, ద మోర్ లోకల్ యూ గో ద మోర్ గ్లోబల్ యు ఆర్ అన్నట్టు ఆ ఫార్ములాను అప్లై చేసినట్టు మన వాళ్ళే ఒరిజినల్ ఫీల్ని ఇండియా మొత్తానికి సర్వ్ చేస్తే ఎలా ఉంటుంది, ఇప్పుడు అలా ఉండబోతుందనే ఫీలింగ్ నాకు బాగా నచ్చిందనమాట. సెకండ్ నచ్చిన ఎలిమెంట్ ఏంటి అంటే డీటెయిలింగ్. బ్యాట్కి మన వాళ్ళు గెట్ అంటాం, చిన్నప్పుడు నేను క్రికెట్ ఆడేటప్పుడు గెట్ చుట్టాలి, బ్యాట్కి ఫెవికాల్ అంటించాలి అని చెప్పేసి హ్యాండిల్ బ్యాట్ సెపరేట్ అయిపోతే దాన్ని అంటించి చుట్టి దానికి తెగ ప్యాచ్ వర్కులు చేస్తాం. ఆ ప్యాచ్ వర్కులు చేసిన బ్యాట్ డీటెయిలింగ్ ఏదైతే ఉందో ఆర్ట్ డిపార్ట్మెంట్ మొత్తానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు అనమాట. అండ్ అది ఎక్కడ లూజ్ అయిపోద్దో హ్యాండిల్ అన్నట్టు నేలకేసి కొట్టి షాట్ కొట్టేది ఏదైతే ఉందో అదైతే చాలా ఇన్నోవేటివ్గా రిఫ్రెషింగ్గా క్రియేటివిటీ అట్ ఇట్స్ బెస్ట్ అని చెప్పొచ్చు. దాని తర్వాత నాకు బాగా నచ్చిన విషయం ఏఆర్ రెహమాన్ మ్యూజిక్. మస్సా మస్సా అని చెప్పేసి ఏదైతే బ్యాక్గ్రౌండ్ స్కోర్ వినపడుతుందో దాని ఓఎస్టీ ఎప్పుడు రిలీజ్ అవుతుందో కానీ మొత్తం యూట్యూబ్ని షేక్ చేస్తుంది. అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఒక్కటేనా, మొత్తం ఏఆర్ రెహమాన్ ఆల్బమే టాప్ నాచ్ ఉండబోతుందని నాకు అనిపించింది. ఎందుకంటే బుచ్చిబాబు సన మ్యూజిక్ టేస్ట్ ఏంటి అని చెప్పి ఉప్పెన మూవీలో తన మ్యూజికల్ చాట్ బస్టర్స్ తోటి మనకు ఆల్రెడీ ప్రూవ్ చేశాడు. అలాంటిది ఏఆర్ రెహమాన్ బుచ్చిబాబు సనాకి యాడ్ ఆన్ అయినప్పుడు ఆటోమేటికల్లీ చాట్ బస్టర్ ఆల్బమ్ ఈజ్ గోయింగ్ టు రెడీ, ఏఆర్ఆర్ ఈజ్ కుకింగ్ సంథింగ్ అని చెప్పి నాకైతే అనిపించింది అనమాట. అండ్ అది మ్యూజిక్ విషయం పక్కన పెట్టేస్తే నాకు అది ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఒక స్పెక్యులేషన్ అయితే వినపడుతుంది. ఇందులో రామ్ చరణ్ ఒక డ్వార్ఫ్ అని చెప్పి, అంటే ఒక మరుగుజు క్యారెక్టర్ చేయబోతున్నాడు అని చెప్పేసి నాకు వినిపించింది. అది ఎంతవరకు నిజమో కాదు తెలియదు కానీ ఇండస్ట్రీలో కొంచెం ఆ టాక్ రన్ అవుతుందని చెప్పేసి నాకు కూడా వినిపించింది అనమాట. వినిపించింది ఎంతవరకు నిజమో సినిమా రిలీజ్ అయిన తర్వాత మనం డైరెక్ట్గా చూసి తెలుసుకుందాం. ప్రస్తుతానికి నాకు నచ్చిన హైలైట్ ఎలిమెంట్స్ అయితే ఇవి. నచ్చనివి చెప్పే అంత లెంత్ లేదు దాంట్లో. సో నాకు అన్నీ నచ్చినాయి. అండ్ మీకు ఏది నచ్చింది ఏది నచ్చలేదు అనేది కామెంట్ డౌన్ బిలో. సో ఫైనలీ వరల్డ్ సినిమా అని చెప్తే పెద్దదైపోద్ది కానీ ఇండియన్ సినిమా అప్డేట్స్లో ఏ సినిమా గురించి అయినా నా ద్వారా నా పర్స్పెక్టివ్లో తెలుసుకోవాలనుకుంటే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సినిమా బీయింగ్.